హలో అండి, అందరికీ నమస్కారం. సో ఎపిసోడ్ 2 కూడా చూసారు కదా, బాగా అనిపించిందని అనుకుంటున్నాను. ఆ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ అస్సలు చేసుకోవట్లేదండి. ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా. నేను కూడా మంచి ఎనర్జీతో వీడియోస్ అనేవి మీకు చేస్తూ ఉంటాను. అయితే ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా నాకు కొంచెం కమెంట్లో చేసి చెప్పండి, ఎలా చెప్పాలి ఏంటి అని. అయితే ఈరోజు ఎపిసోడ్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే గౌరీ మన శంకర్ కార్ అద్దం అయితే పగలగొట్టింది. శంకర్ బయటకు వచ్చేటప్పటికి ఈమెమనుకుంటుందంటే ఎవరైతే తనని టీజ్ చేశారో, కార్తో భయపెట్టారో అది శంకర్ అనే అనుకుంటుంది. ఏమంటుందంటే ఇన్ని డేస్ నుంచి నన్ను ఫాలో చేస్తున్నారా, నేను చేసిన పని తప్పే, మీ క్రిమినల్ పోవడానికి నేనే కారణం అంటే ఆయన తిడతాడనమాట. అసలు నువ్వేమనుకుంటున్నావు, క్రిమినల్ పోయాడు మధ్యలో కార్ పగలగొట్టావు, ఇలా చేస్తున్నావు ఏంటంటే, క్రిమినల్ పోవడానికి వీటన్నిటికీ కారణం నేనే, అయినంత మాత్రం నన్ను ఇలా ఫాలో చేస్తారా, అయితే నన్ను ఫేస్బుక్లో చాట్ చేస్తున్న అబ్బాయి కూడా మీరేనా, ఇలా అన్ని చోట్లకి ఫాలో అయిపోతారని ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అతను అడుగుతాడనమాట, అది నేను కాదు, ఎవరు అసలు నిన్ను ఫాలో చేసింది, నాకు అవన్నీ సంబంధం లేదు అని అంటాడనమాట. అవునా, అయితే మరి నన్ను ఎవరు ఫాలో చేస్తుంటారు అనుకుంటుంది. అంటే ఏమో కార్ నెంబర్ చూసావా అని అంటే, లేదు నాకు కార్ నెంబర్ గుర్తులేదంటే, మరి కాబోయే పోలీసుని అంటున్నావు, కార్ నెంబర్ కూడా కనీసం అంటే చూసుకొని గుర్తుపెట్టుకోవాలి కదా అని అంటాడనమాట. అయినా నువ్వు ఈ టైంలో ఏం చేస్తున్నావు అంటే, జాగింగ్ అంటది. అది నైట్ టైం అంట, యాక్చువల్లీ చీకటిగా ఉంటుంది నైట్ టైం. ఈ టైంలో నువ్వు క్రిమినల్స్ తిరిగే టైము, అమ్మాయిలు ఇలా తిరగకూడదని అంటే, ఏంటి సార్ అమ్మాయిలు అని మీరు కూడా అదే మాట అంటున్నారు, నేను ఇంకా పోలీస్ అని మీరెందుకు తిరుగుతున్నారు మరి అని అంటది. పోలీస్ అని రౌండ్స్ వేస్తున్నారు అని అనుకున్నాను, కానీ మీరు కూడా అమ్మాయిలు తిరగకూడదు, క్రిమినల్స్ ఉంటారు, మరి ఏ టైంలో తిరగాలి సార్, అయినా క్రిమినల్స్ డేంజర్ అనుకుంటే వాళ్ళని పట్టుకొని జైల్లో పెట్టాలి, అంతేగాని అమ్మాయిలను తిరగొద్దు అంటారేంటి అని కొంచెం మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఆయన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సరేలే అయితే, కానీ నేను డ్రాప్ చేస్తాను పదా, మీ ఇంటి వెళ్దాము, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటుంది అన్నమాట. అయితే అవసరం లేదు, నాకు నేనే వెళ్ళగలను అంటుంది. సరే ఈసారి కార్ నెంబర్ చూస్తే గుర్తుపెట్టుకుని చెప్పు, ఫైండ్ అవుట్ చేద్దాం, ఎవరో అతను బెదిరిస్తున్నాడు అన్నావు కదా అని అంటాడు. ఇతను వెళ్ళి కార్లో కూర్చుంటాడు. పాపం కారు అద్దం మాత్రమే కాదు, కారు కూడా స్టార్ట్ అవ్వదు అనమాట. అయితే గౌరీ ఫస్ట్ వెళ్ళిపోతానంటది, కానీ మళ్ళీ నైట్ టైం ఎలా వెళ్తాంలే అని భయపడి వచ్చి కార్లో కూర్చుంటుంది. ఈలోపు కారే స్టార్ట్ అవ్వదు. అయితే ఈమె ఏమంటుందంటే, తగలకూడని చోట తగిలినట్టుంది సార్, నేను హెల్ప్ చేస్తాలేండి అని ఈమె కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది గౌరీ. అండ్ శంకర్ అయితే వెనకాల కార్ని తోస్తూ ఉంటాడనమాట. తోస్తూ ఉంటే, సార్ ఏంటి సార్ ఇంత స్లోగా తెస్తున్నారు, కొంచెం గట్టిగా తోడండి అని చిన్న కామెడీ సీక్వెన్స్లో జరుగుతుంది గౌరీ వచ్చినప్పుడు వీళ్ళిద్దరి కాన్వర్జేషన్లో. అయితే ఈయన అంటూ ఉంటాడు, నేను తోస్తాను కానీ మీ ఇంటి అడ్రస్ ఏంటో చెప్పు అని అంటాడు. ఎందుకు సార్ అని అంటే, ఈ కార్ బిల్ అంతా రిపేర్ చేసింది నీకే పంపాలి కదా అని అంటే, ఈమెకి ఇంకా భయం వేస్తుంది, అమ్మో బిల్ అంతా నా కేసులో ఉన్నారని. సడన్గా ఎప్పుడు దిగుతుందో తెలియదు, రోడ్డు పైన ఈమె కనబడుతుంది అనమాట దిగిపోయి. కార్ అయితే ఈయన తోస్తూ ఉంటాడనమాట. అప్పుడు శంకర్కి ఏం అర్థం కాదు, అదేంటి నువ్వేంటి కిందకు వచ్చావంటే, ఈలోపు కార్ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఒక ట్రాన్స్ఫార్మర్ గుద్దుకుని కార్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. అది ఆయన ఓన్ కార్ అనమాట. ఇంకా గౌరికి ఏం చేయాలో తెలియక, మా ఇల్లు వచ్చిందని దిగిపోయాను సార్ అని అంటుంది. ఈలోపు కార్ని చూసుకుని వెళ్ళేలోపు మళ్ళీ ఆమె జంప్ అనమాట, ఎక్కడ కనబడకుండా మాయమైపోద్ది. ఇంకా శంకర్కి ఫుల్ కోపం వస్తుంది. అయితే గట్టిగా అరుస్తాడు, బ్లడీ ఐ విల్ ఫైండ్ అండ్ కిల్ యూ అని చెప్పి. ఈలోపు మనకి ఒక ఏమంటారంటే, పెళ్లి సంబంధాలు చూస్తారు కదా, వాళ్ళు మ్యారేజ్ బ్రోకర్ అనమాట. ఎవరంటే ఉమా గారు ఉంటారు కదండి, బిగ్ బాస్కి వెళ్ళారు కదా, ఆమె చేశారు ఈ క్యారెక్టర్. ఆమె ఏం చేస్తుందంటే, ఒక యూట్యూబర్ లాగా, అంటే లైక్ ఏదో వీడియో తీసి ఇంట్రొడక్షన్ ఇస్తున్నట్టు శంకర్ ఫ్యామిలీని చూపిస్తారనమాట. ఫస్ట్ ఒక ఇల్లు చూపిస్తారు. ఆ ఇంటి ఇదేనండి ఉమాశంకర్ వర్మ గారి ఇల్లు. ప్రజెంట్ ఆయన లేరు, వాళ్ళ వైఫ్ ఉన్నారు. ఆ వైఫ్ ఎవరు అంటే, వరలక్ష్మి ఓల్డ్ సినిమాల్లో చేసేవారు కదండి, ఆమె చేశారు. అంటే మన హీరో బామ్మ క్యారెక్టర్ అనమాట, నాన్నమ్మ క్యారెక్టర్. అయితే ఆమె చెప్తుంది అనమాట, ఈ మధ్య వాళ్ళ హస్బెండ్ని, పెద్ద కొడుకుని, ఇంకా పెద్ద మనవడిని కూడా పోగొట్టుకుంది. పెద్ద మనవడు అంటే ఈ ఉమాశంకర్ వాళ్ళ అన్న అనమాట, పోగొట్టుకున్నారు. ఆయన ఇంటి బాధ్యత అంతా ఆమె చూసుకుంటూ ఉంటారు అని చెప్పి ఆమె ఇంట్రో ఇస్తారు. అండ్ వాళ్ళ
తమ్ముడు భార్య అని ఒక ఆమెను చూపిస్తారు, వాళ్ళ కోడలని ఇంకొక ఆమెను చూపిస్తారు. వాళ్ళిద్దరూ గ్యాస్ స్టవ్ల మీద కాకుండా బొగ్గులు పొయ్యి మీద వంట చేస్తున్నట్టు, అంటే వీళ్ళు ఇంత ట్రెడిషన్స్ ఫాలో అవుతారు అన్నట్టు. ఈలోపు ఒక ఆమె చీర కొంగుని ఈమె అంటే లైక్ వరలక్ష్మి గారు అంటే అర్జున్ వాళ్ళ బామ్మ వచ్చి కప్పుతున్నట్టు, అలా అంటే చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అని చూపించడానికి చేస్తారు. ఈలోపు అర్జున్కి వచ్చి హాయ్ చెప్తారు. ఈయన పేరే ఉమాశంకర్ సారీ అర్జున్ అంటున్నాను, ఆయన పేరు శంకర్, హీరో పేరు అనమాట. నాకు అర్జున్ అనే అలవాటు అయిపోయింది. అయితే ఇక్కడ ఈయన ఉమాశంకర్ అంటే వాళ్ళ తాతగారి పేరే ఈయనకి కూడా పెట్టారు. మీ అందరికీ తెలుసు కదా, ఫేమస్ ఏసీపీ ఆఫీసర్ అని చెప్తారనమాట. అయితే హాయ్ చెప్పు అర్జున్ అంటే హాయ్ చెప్తాడు అర్జున్. ఈలోపు వాళ్ళ తమ్ముడు వస్తాడనమాట, తన పేరు విజయ్. తనకు కూడా ఇంట్రో ఇస్తారు, తిను విజయ్ అర్జున్ తమ్ముడు, ఇద్దరు మంచి అన్నదమ్ములు అని చెప్పి. ఈలోపు వాళ్ళ చెల్లిని చూపిస్తారు, సత్య అని చెప్పి ఒక అమ్మాయి వస్తారు. ఆమె కోసమే ఈమె సంబంధం తీసుకొచ్చిందనమాట. సో ఆ సంబంధం ఏంటి అని అందరూ ఇలా కూర్చుంటారనమాట, ఏం సంబంధం తీసుకొచ్చిందా అని చెప్పి. అయితే కట్ చేస్తే మనకి గౌరీ ఇంట్లో చూపిస్తారు. గౌరీ తన తమ్ముడు తన పోలీస్ గెటప్లో ఉన్నట్టు ఒక ఫోటో పెయింటింగ్ వేశాడు కదా, దాన్ని చూసుకుని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నేను ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ ఎప్పుడు పాస్ అవుతాను ఏంటని ఏడుస్తూ ఉంటే ఇంతలో వాళ్ళ బాబాయ్ వచ్చి ఫుల్ సీరియస్ అయిపోయి, నీ మొహానికి ఎప్పటికీ నువ్వు అవ్వలేవు పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తిడుతూ ఉంటాడు. అయితే మందు బాటిల్ తీసుకొచ్చి ఆ పెయింటింగ్ మీద విసురుతాడనమాట, గ్లాస్లో ఆల్కహాల్ అనేది. అయితే ఈమె ఏడుస్తూ ఉంటుంది గౌరీ. అయితే ఈలోపే సీన్ కట్ చేస్తే మళ్ళీ గౌరీశంకర్ ఇంట్లో అందరూ ఆ పెళ్లి సంబంధం ఏం తీసుకొచ్చిందని చూస్తారు. అయితే ఫస్ట్ పెద్ద ఆవిడకి చూపిస్తుంది ఫోటో. పెద్ద ఆవిడ ఫేస్ కొంచెం మారుతుంది, కానీ ఇంకా అదే ఓకే అన్నట్టు మళ్ళీ అలా పాస్ ఆన్ చేస్తూ ఉంటుంది. అందరి ఫేసెస్లో అంటే ఒక బాధ కనబడుతుంది. తర్వాత ఇంకా సర్లే మనకి ఇదే దిక్కు అన్నట్టు అందరూ ఆ ఫోటోని చూసి పాస్ ఆన్ చేసుకుంటూ ఉంటారు. చివరికి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్తుంది, ఆమె కూడా అలాగే చూస్తుంది. ఆమె కూడా ఇంకా సర్లే నాకు ఇదే అన్నట్టు ఉంటుంది. అయితే ఇక్కడ మన హీరో శంకర్ కూడా ఫోటోని తీసుకొని చూస్తాడనమాట. చూసి ఏంటండి మీరు మా చెల్లి కోసం తెచ్చిన మ్యాచ్ ఇదేనా అంటే, అవును బాబు చాలా మంచి మ్యాచ్, అంటే మీకు మా చెల్లికి ఒక డివోర్సీ 2 పిల్లలు ఉన్న మనిషి కాకపోతే ఇంకెవరు దొరకలేదా అని అడుగుతాడనమాట. అంటే లేదు బాబు అంటే, అదేంటి బాబు అలా అంటావు, అబ్బాయి అతనికి పెళ్ళైన 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరు చాలా క్యూట్ ఉంటారు, చాలా మంచి ఫ్యామిలీ ఇది అదే అని అంటుంది. అయితే అతనికి కోపం వచ్చి ఇలా ఫోటో కింద విసిరేసి, అంటే వాళ్ళ నాన్నమ్మ వచ్చి బాబు శంకర్ వాళ్ళది చాలా మంచి కుటుంబం నాయన, ఇది తప్పితే అని ఆమె కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఆమె చాలా యంగ్ ఉంటుంది వాళ్ళ చెల్లి, ఆమె కూడా ఏం డివోర్సీ కాదనమాట. అయితే ఇలాంటి సంబంధాలు అలా అనగానే మన శంకర్ ఏమంటాడంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళు చెప్పే వాళ్ళ బ్రోకర్ ఉన్నారు కదా, వాళ్ళ కొడుకు కూడా వస్తాడనమాట. వాడేమంటాడంటే, అసలు మీ కుటుంబానికి ఈ సంబంధం దొరకడమే ఎక్కువ, మిగతా ఇంకా డివోర్సులు కాకుండా మీకు ఫ్రెష్ వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, మీ వదిన చేసిన పని వల్ల మీ కుటుంబం పరువంతా పోయింది, ఆమె మోసం చేసి వేరే వాళ్ళతో తిరిగింది, ఇంకా అప్పటి నుంచి మీ ఫ్యామిలీ ఇజ్జతే లేదు, ఈ సంబంధం రావడమే గొప్ప అన్నట్టు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వదిన కోసం మాట్లాడుతుంటే అర్జున్కి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చేసి ఆయన్ని కొడతాడు గట్టిగా, ఆయనకి బ్లడ్ కూడా వస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ ఉమా గారికి మ్యారేజ్ బ్రోకర్ కోపం వచ్చేసి, అసలు నన్ను కొట్టడం కాదు, నోర్లు ముగిస్తారు ఎన్ని రోజులు బయట వాళ్ళవి, ఇదే కదా జరిగింది, ఇదే నిజం, మీ వదిన ఎవరితోనో తిరిగింది, అది తట్టుకోలేక మీ అన్నయ్య ఆమెను చంపేసి అతను కూడా చనిపోయాడు, మీ చెల్లెలకి ఆ పరువు అంతా పోయింది కదా, మీ చెల్లెలకి ఇంకా అంతకన్నా మంచి సంబంధం రాదు అని చెప్పి తిట్టేసి, మీకు ఇది కాకపోతే ఇంకే సంబంధం దొరకదు, అది ఎప్పుడు అలా ఎవరో ఒకరు అడుగు తినేవాడికి ఇచ్చి చేసుకోండి అని ఇష్టమొచ్చినట్టు తిట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ చెల్లి అయితే కింద పడిపోయి పాపం ఏడుస్తూ ఉంటుంది అనమాట. అర్జున్కి ఇంకా ఏం చేయాలో అర్థం కాక కోపం వచ్చి ఒక చైర్ తీసి గట్టిగా డోర్ మీద విసిరేస్తాడు. గ్లాస్ డోర్ అనమాట, అది ఇరిగిపోతుంది. అది అక్కడ అర్జున్ ఫ్యామిలీ మ్యాటర్ ఇది జరుగుతుంది అనమాట. ఇప్పుడు కట్ చేస్తే గౌరీ ఇంట్లోనేమో వాళ్ళ బాబాయ్ అగ్గిపెట్టెతో ఆ పెయింటింగ్ని కాల్చేయమని గౌరీకే చెప్తాడు. గౌరీ ఇంకా చేసేదేం లేక వాళ్ళ ఇంట్లోనే కదా మరి ఉంటుంది, పాపం ఏడుస్తూ అలాగే కాల్చేస్తుంది. మీరు ఈ పెయింటింగ్ అయితే కాల్చలేరు, కానీ నా కోరికని నేను ఎప్పటికైనా నెరవేర్చుకుంటానంటే నీకు అంత సీన్ లేదులే అని చెప్పి, నువ్వు ముందు డెలివరీలు చేసేదానివి కదా, డెలివరీ అంటే లైక్ డెలివరీ గర్ల్ అనమాట తను, వేరే ఏవో స్విగ్గీ జొమాటో కైండ్ ఆఫ్ అనుకుంటా మనకు చూపిస్తారు ఫర్దర్గా. అయితే
అలానే చేసుకుంటుండు, కనీసం ఇంట్లో కన్నా ఖర్చులకు డబ్బులు వస్తాయని చెప్పి అంటారనమాట. ఇంకా గౌరీ ఏడ్చుకుంటూ ఉంటుంది. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ నేను పెడతాను. నేను పెట్టాలంటే దయచేసి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.